సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు నిస్వార్థంగా చూపెడుతున్నటువంటి ఇటు రిపోర్టర్లు కావచ్చు, ఇటు వీడియోగ్రాఫర్లు కావచ్చు, తన యొక్క పనితనాన్ని చూపెడుతుంటే మోహన్ బాబుకు సంబంధించిన ఈ యొక్క అనుచరులు బాక్సర్లతో సహా దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీని చేపట్టి దానికి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక జిల్లా అధ్యక్షుడు రంగాచార్యున్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క దాడిని సంబంధించి ఎట్లా చూస్తారు మీరు? నటుడు మోహన్ బాబు తన సహజత్వాన్ని బయట పెట్టుకున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. ఆయన మొదటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి, ఆయన పద్ధతి అంతా కూడా ఒక రౌడీయిజాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి మాకు అనిపిస్తుంది. సినిమాల్లో ఎట్లాగైతే ఆయన విలన్ పాత్రలు, రౌడీ పాత్రలు వేసిండో, నిన్న ఆయన జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరు కూడా అట్లనే ఉన్నది. ఆయన నిజంగా ఒక నటుడిగా ఉంటే ఆ పరిస్థితి ఉండదు. అక్కడికి వచ్చినటువంటి జర్నలిస్టులని, అక్కడ జరుగుతున్న విషయాల మీద తెలుసుకోవడానికి వచ్చిన జర్నలిస్టుల మీద, మీడియా మీద, పత్రికా విలేకరుల మీద దాడికి ఉపక్రమించడాన్ని TUWJ IJUగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళది ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వాళ్ళుగానే ఆయనకు సంబంధించిన కొడుకు మనోజ్ కుమార్ ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. తన తండ్రి తనపై దాడి చేశాడని చెప్పి మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్యతో సహా వెళ్ళి తన కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాల్ని పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే ఒక సెలబ్రిటీకి సంబంధించిన కుటుంబము, మోహన్ బాబు అనేవాడు సమాజానికి చాలా గొప్ప విషయాలు చెప్పినట్టుగా మనకు ఉన్నది. కాబట్టి ఏం జరుగుతున్నది అనే విషయాల మీద తెలుసుకోవడానికి డెఫినెట్గా మీడియా వెళ్తుంది. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, మామూలు వ్యక్తిగాను ఒక కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం కాదు. అదే ఆయన ఒక సెలబ్రిటీగా ఉన్నాడు, ఒక నటుడిగా ఉన్నాడు. ఆ నటుడి కొడుకులకు సంబంధించిన వ్యవహారము, తండ్రి కొడుకులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏకంగా ఆయనను కొట్టడము, ఒకరినొకరు కొట్టుకోవడము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళే పబ్లిక్లోకి వచ్చినారు. మీడియా కానీ పత్రికలు కానీ వాళ్ళని పబ్లిక్లోకి తీసుకురాలే. వాళ్ళే పబ్లిక్లోకి వచ్చి వాళ్ళకు జరుగుతున్న వ్యవహారాన్ని పబ్లిక్లో పెట్టుకున్నారు. ఆ సందర్భంలో డెఫినెట్గా మీడియా, పత్రికలు వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తెలుసుకునే బాధ్యత ఉంటుంది, తెలుసుకునే హక్కు కూడా ఉంటుంది. అందులో భాగంగానే అక్కడికి జర్నలిస్టు వెళ్ళారు. TV9 విలేకరి రంజిత్తో పాటు అక్కడికి మీడియా సంబంధించిన ఫోటోగ్రాఫర్లు, తర్వాత వీడియోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులు అందరూ అక్కడికి వెళ్ళి తీస్తున్న క్రమంలో ఆయన నిజంగా అక్కడ తీయాల్సిన ఉద్దేశం లేదు అనుకున్నప్పుడు సామరస్యంగా మోహన్ బాబు వచ్చి, బాబు ఇది మా కుటుంబ వ్యవహారం, మేము చూసుకుంటాము, మీరు తీయొద్దు అని చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఒక జర్నలిస్టు చేతిలోంచి లోగో లాక్కొని గుంజుకొని ఏకంగా దాడి చేయడం, అతని మీద దాడి చేసిన నేపథ్యంలో అతని తల పగిలిపోయింది. అప్పుడు వెంటనే నిన్న రాత్రి ఎక్స్రేలు తీస్తే ఆ తలలో 2-3 చోట్ల ఫ్రాక్చర్స్ అయినాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఆయన చేసిన వ్యవహారం పూర్తిగా అప్రజాస్వామికము, ఉద్దేశపూర్వకంగా చేసింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేసే వరకంతా కూడా జర్నలిస్టులు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. గతంలో పద్మశ్రీ అవార్డు కూడా పొందినటువంటి వ్యక్తి సభ్యస్వామి సిగ్గు తలదన్నేలా కూడా ఇటువంటి చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రెస్ క్లబ్ తరఫున ఎటువంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్తారు? మీరు చెప్పింది కరెక్ట్. ఆయన పద్మశ్రీ ఇచ్చింది ఎందుకోసం? ఆయన గొప్ప నటుడు అని, ఆయనకు ఒక మంచి నైతిక విలువలు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు నేను అంటున్న పద్మశ్రీని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ అర్హుడు కాదు. ఆయన పద్మశ్రీకి ఆయన అర్హుడు కాదు. ఎందుకంటే ఆయన సహజ ధోరణి ఆయన బయట పెట్టుకున్నాడు, ఆయన రౌడీయిజాన్ని ఆయన బయట పెట్టుకున్నాడు, ఆయన గూండాయిజాన్ని ఆయన బయట పెట్టుకున్నాడు. జర్నలిస్టులపై దాడి చేస్తే తన ఇంటికో దగ్గరకు వచ్చిన వ్యక్తులను, జర్నలిస్టులను దాడి చేయడం అంటే ఆయన పద్మశ్రీకి అర్హుడు కాదు. అట్లాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం బేర్ చేయొద్దు, పోలీసులు బేర్ చేయొద్దు. ఆయనను అరెస్ట్ చేసి తీరాలే. ఇంకొకసారి ఇలాంటి వ్యక్తులు జర్నలిస్టుల మీద కానీ మిగతా వ్యక్తుల మీద కానీ దాడులు చేయకుండా ఉండాలంటే ఆయనను అరెస్ట్ చేయాలి. ఆయన మీద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలి. పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలి. చెప్పండి సార్, మీరేమన్నా మీడియా ఒక సోదరునిపై దాడి చేయడాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? ఆ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చాయి, ఖండిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి మనం అందరం కూడా చూసాం. మోహన్ బాబు TV9 ప్రతినిధి రంజిత్ పైన చేసిన దాడిని మనం లైవ్లో చూసాం. కేవలం అక్కడికి వెళ్ళినటువంటి కవరేజ్ కోసం వెళ్ళినటువంటి రంజిత్
ఏం జరిగింది మోహన్ బాబు గారు అని చెప్పండి అనే లోపే అతను విచక్షణ రహితంగా దాడి చేశారు, ఒక పాశవికంగా దాడి చేశారు. దీన్ని రాత్రి నుంచి కూడా జర్నలిస్ట్ సంఘాలు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాయి. 2 రాష్ట్రాల నుంచి కూడా జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్న పరిస్థితి. గతంలో కూడా మోహన్ బాబు ఈ విధంగానే చాలాసార్లు మీడియాపై ఫైర్ అయిన పరిస్థితి మనం చూసాం. సో ఈ పద్ధతి మంచిది కాదు. కేవలం లైవ్ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి రిపోర్టర్పై దాడి చేయడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు తాను సిపి ఆఫీస్కి వెళ్లాల్సి ఉంది, ఇప్పటివరకు కూడా సిపి ఆఫీస్కి వెళ్ళలేదు. ఏదో జరిగిపోయినట్టుగా, ఏదో తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయినట్టుగా హాస్పిటల్లో చికిత్స పొందిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి చర్యలు మంచిది కాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. బయట సూక్తులు చెప్పేటటువంటి మోహన్ బాబు తన కుటుంబంలో జరుగుతున్నటువంటి సమస్యను పరిష్కరించుకోలేకపోయాడు. అక్కడే అతను పూర్తిగా విఫలమయ్యాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. టీవీ9 ప్రతినిధి దాడి చేసినటువంటి మోహన్ బాబును ఖచ్చితంగా శిక్షించాలి. అట్లా శిక్షిస్తేనే మళ్ళీ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే నిస్వార్థంగా మీడియా రంగంలో ఒక 40 సంవత్సరాలుగా మీరు పనిచేస్తున్నారు, కానీ తరచుగా ఎక్కడో ఒక చోట ఇటువంటి ఘటనలు కావచ్చు, సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయంలో ఒక సీనియర్ రిపోర్టర్గా మీరు ఏం చెప్తారు సార్? మీరు ఈరోజు ఎట్లా జరిగిందంటే మీడియా మీద ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం, జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు సెలబ్రిటీలు అని చెప్పుకునే సినిమా యాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీడియా అంటే ఒక చులకన భావం ఏర్పడింది. ఈరోజు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. దానికి ఏ జర్నలిస్టు పోవాల్సిన అవసరం లేదు. కానీ మంచు మనోజ్ అని ఆయన కొడుకు పిలవడం వల్ల అక్కడ జర్నలిస్టు వెళ్ళారు. ఆ జల్పల్లికి అలా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడి చేయడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మోహన్ బాబు అంటాడు ఒక మానసిక రోగి. వాడు మొదటి నుంచి ఒక పిచ్చోడు. వాడు ఒకసారి ఎంపీగా ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్ను విమానం నుంచి తోసేసిండు. పెద్దరాయుడు సినిమాలో జయంతిని సౌందర్యాన్ని కొట్టిండు. మా ఎలక్షన్లో వాళ్ళ కొడుకు వాడొక సైకో. మోహన్ బాబు అక్కడ యాక్టర్లందరినీ బెదిరించి ఓట్లేంచి కొనుక్కోడు గెలిపించుకున్నాడు. ఒక్కరితో లేదు. ఇప్పుడు ఈరోజు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు. వాళ్ళకు 1000 కోట్ల ఆస్తులున్నాయి. వాళ్ళు గొప్పనట్లే. వాళ్ళకు పిల్లలున్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీ బహిర్గతం కాకుండా, బయటకు రాకుండా వాళ్ళందరూ ఉంటున్నారు. వాళ్ళ పిల్లలతో సఖ్యతతో కలిసి ఉంటారు. మరి ఈయనకి ఏం పుట్టింది అట్లా? ఈయనకి ఎందుకు ఉన్నది అంటే వాళ్ళ ఇంట్లో ఐక్యత లేదు. ఐక్యత లేకపోవడానికి కారణం వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ వ్యవహారం మీరు రోడ్డు మీదకి వచ్చారు. మీ కుటుంబ సభ్యులు పిలిచారు కాబట్టి మీడియా అక్కడికి రావాల్సి వచ్చింది. మీడియా సొంతంగా జోక్యం చేసుకోదు. మీడియాకి అవసరం లేదు. రోడ్డు మీద పడ్డప్పుడు ప్రతి వార్తను చూపించాల్సిందే. సగటు ప్రేక్షకుడు ప్రతి వార్తను కోరుకున్నప్పుడు వస్తారు, తీస్తారు. అంత మాత్రాన మోహన్ బాబు వచ్చి విచక్షణ కోల్పోయి కొట్టడం, ఆ జర్నలిస్ట్ 2 మిత్రులకు తీవ్రంగా దెబ్బలు తాకడం, ఆయన మెదడుకు దెబ్బ తాకడం, అసలు ఎక్కడికి పోతుంది? మనం ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? డబ్బుని ఒక న్యాయం, డబ్బు లేనని ఒక న్యాయంగా మారింది. మోహన్ బాబుని వెంటనే శిక్షించాలి. కఠినంగా 420 దొంగలను కొట్టినట్టు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ చేసి కొట్టాలి. అవసరమైతే ఎర్రగడ్డ హాస్పిటల్లో మోహన్ బాబు చేయించాలి. ఇటువంటి పిచ్చోళ్ళు ఉంటే సమాజానికి ప్రమాదకరం. అంటే ఎన్నో విద్యా సంస్థలు పెట్టి ఇప్పటికి ఎంతో సమాజ సేవ చేస్తున్నటువంటి మోహన్ బాబు ఇటువంటి చర్యలు పాల్పడితే ఎట్లా ఖండిస్తున్నారు సార్ మీరు ఆ విషయంలో? విద్యా సంస్థలే కాదు, ఆయన శ్రీరాములయ్య, పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి అని ఒక సినిమాలు తీసి సమాజాన్ని ఉద్ధరించేలా ఎన్నో విషయాలు చెప్పి నిజంగా ఈరోజు ఆయన ఒక సమాజంలో ఒక చీడ పురుగులకు వివరించాడు. ఆయన సినిమాలకు, ఆయన వ్యక్తిగత తత్వానికి, ఆయన విద్యా సంస్థలకు ఎలాంటి సంబంధం లేకుండా అందుకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించిండు. నిజంగా మోహన్ బాబు ఆయన ఇంట్లో 4 గోడల మధ్య ఆయన ఘర్షణలు పడని, గొడవలు పెట్టుకొని ఏమన్నా చేసుకొని, కానీ అది మీడియా కూడా సంబంధం లేదు. కానీ నడి రోడ్డు ఎక్కి నువ్వు పోలీస్ స్టేషన్లో పంచాయతీలు పెట్టుకున్నప్పుడు మీడియా అక్కడికి వచ్చి ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ప్రతి మీడియా వాళ్ళకు ఉంటుంది. అది ఆ హక్కు ప్రకారమే అక్కడ ఏం జరిగిందనే విషయం కవర్ చేయడానికి మీడియా వాళ్ళు వెళ్ళారు. కానీ అంత ఒక దుర్మార్గంగా, చాలా దౌర్జన్యంగా ఆయన మీడియా వ్యక్తుల మీద దాడి చేయడం అనేది నిజంగా ఇవాళ TUWJ IJU యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీస్ శాఖ ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది మరొకసారి మీడియా మీద దాడి జరగకుండా ఒక చెంపపెట్టు లెక్క ఆయన మీద శిక్ష తీసుకోవాలని చెప్పి మేమందరము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీడియా రంగంపై దాడిని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించినట్లయితేనే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటుంది. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి ఒక మోహన్ బాబు ఒక లోగో తీసుకొని ఒక మీడియాపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారని చెప్పి సిద్దిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.